హలో అండి, నమస్తే. వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పూరీ రెసిపీని చూపిస్తానండి. అంతేకాకుండా పూరీలోకి సెట్ అయ్యే ఒక మంచి కర్రీని కూడా మీకోసం చూపిస్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్లో ఎవ్వరు పూరీ చేసినా సరే పూరీ అనేది ఒక సైడ్ పొంగడం, ఇంకొక సైడ్ పొంగకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారండి. సో చేస్తూ ఉంటేనే ఏదైనా వస్తుంది కదా. అయితే ఈరోజు నేను పూరీ పిండిని ఏ విధంగా కలుపుకోవాలి, ఎంత థిక్నెస్లో మనం పూరీ చేస్తే ఈ విధంగా పొంగుతుంది, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో కూడా చూపిస్తాను. అంతేకాకుండా ఈ పూరీకి సెట్ అయ్యే ఒక మంచి కర్రీని కూడా మీకోసం చూపిస్తానండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నానండి. అంతేకాకుండా ఇందులో 1/4 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూను బొంబాయి రవ్వని, అంటే సూజీ అంటాం కదా మనం, సో దాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు లైట్గా మీ రుచికి సరిపడా సాల్ట్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ పిండి మొత్తాన్ని ఈ విధంగా బ్రెడ్ పొడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడైతే నేను 1/4 కప్పు వరకు వాటర్ అనేది పట్టిందండి. సో గోధుమ పిండిలాగా గట్టిగా కాకుండా ఏంటంటే పూరి పిండి కాస్త మెత్తగా కలుపుకోవాలండి. సో చేతికి అంటుకుంటుంది కాబట్టి ఫైనల్గా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మనకి చేతికి అనేది పిండి అంటకుండా ఉంటుందన్నమాట. సో పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సో పిండి నానేలోపు మనం కర్రీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ప్యాన్ పెట్టుకుని ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. సో ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాల్ని తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేయాలండి. సో ఈ పప్పు దినుసులన్నీ కూడా వేగిన తర్వాత ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా చిన్న అంగుళం సైజ్ అల్లం ముక్కని దంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరో 1 మినిట్ పాటు ఈ విధంగా కలుపుకోవాలండి. సో లాస్ట్లో 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఇందులోనే 3 పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా చీరకల్లా చేసుకొని వేసుకోవాలి. సో ఆనియన్స్ త్వరగా మగ్గిపోవడానికి ఏంటంటే కొంచెం లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు ఆ విధంగా వదిలేస్తే ఏంటంటే మనకి 3 మినిట్స్కి ఈ విధంగా ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే నేను 400 ml వరకు వాటర్ని తీసుకుంటున్నానండి. సో ఆనియన్స్ అనేవి మునిగిన తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ అనేది బాయిల్ అయ్యేలోపు ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోనే 1.5 టీ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని పలుచగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు వాటర్ అనేది మనకి ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో దీనిలో వేసేయాలి. ఇక్కడే మనం సాల్ట్ని చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా. సో లైట్గా సాల్ట్ ఉంటే సరిపోతుంది. సో రెండింటిని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో శనగపిండి వేసిన తర్వాత మంటని సిమ్లోనే పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఒక 3-4 మినిట్స్కి మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. బాగా దగ్గర పడే వరకు కాకుండా ఈ విధంగా పల్చగా ఉన్నప్పుడే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేస్తే కర్రీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ పిండి కూడా నానిపోయింది. సో పూరీ కోసం అందరూ చిన్న ఉండలు చేస్తారండి. కానీ మనకి కొంచెం పెద్ద ఉండని తీసుకుంటేనే, ఇంత సైజు ఉండని తీసుకుంటేనే ఏంటంటే చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ పూరీ కూడా చక్కగా మనకి సైజులో వస్తుందండి. సో ఒకసారి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. ఇక్కడ థిక్నెస్ అనేది అంచులు అనేవి సమానంగా రావాలి. ఇంత థిక్నెస్ అయితే ఉండాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పూరీలు ఈ విధంగా 1 బై 1 చేసుకుంటూ వేసేసుకోవడమేనండి. సో ఈ విధంగా అయితే పూరీలు మనకి పొంగుతూ వస్తాయన్నమాట. ఒకవైపు పల్చగా ఒకవైపు మందంగా చేస్తే ఏంటంటే పూరీలు అనేవి పొంగవు.
సో అంచులు అనేవి కరెక్ట్ మందంలో ఉండేటట్టు చేస్తే మనకి పూరీలు అనేవి ఈ విధంగా పొంగుతాయి అన్నమాట. మనం బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసాం కాబట్టి సో పూరీలు అనేవి మనకి ఈ విధంగా పొంగి అదే విధంగా ఉంటాయండి. సో ఈ విధంగా పూరీలు అయితే రెడీ అయిపోయాయి. సో ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.